బిగ్ బాస్ సీజన్ 4 బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్లో ఈరోజు చాలా ఎమోషనల్గా నడిచింది. అందరూ కూడా కవాతులు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే కమాండో ట్రైనింగ్ డే 2 జరుగుతోంది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల అర్హత కోసం అక్కడ బాగానే డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పాకలేక చేతులు కాళ్ళు గోక్కుపోతున్నా ఏదో కొత్తగా ట్రై చేయాలని, కెప్టెన్సీ పోటీదారుల అర్హత కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితం కూడా దక్కింది. ఇప్పటికే అభిజిత్, హారిక, అఖిల్ స్టార్స్ని పొంది పోటీదారులకి అర్హతను సంపాదించారు. ఇక డే 2లో కూడా ఇది కంటిన్యూ అవ్వగా హౌస్ మేట్స్ యొక్క పేరెంట్స్ని పిలిపించి షాకులు ఇచ్చారు. అందరినీ ఎమోషనల్ చేయించారు. మొదట వచ్చినటువంటి అఖిల్ వాళ్ళ మదర్ అందరితో చాలా పాజిటివ్గా గ్రేట్గా మాట్లాడారు. ఇక ఆ తర్వాత హారిక వాళ్ళ అమ్మ వచ్చి అందరితో హారికలాగే చాలా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడింది. ఇక ఆ తర్వాత అభి వాళ్ళ మదర్ చూస్తుంటే చిన్నపిల్లలాగా చాలా చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా హ్యాపీగా మాట్లాడారు. సో చూస్తే తను ఏడవాలి కానీ ఇక అభిజిత్ వాళ్ళ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. అభిజిత్ మాత్రం ఎమోషనల్ అవ్వద్దు అంటూ అక్కడ అమ్మని కూడా తను కంట్రోల్ చేస్తున్నానంటే నిజంగా అభిజిత్ ఎమోషనల్ కంట్రోల్ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక రేపు మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగినట్టే రేపు ప్రోమోలో ఆ విషయం కూడా చూపించారు. ఆర్యానాకి సంబంధించి వాళ్ళ మదర్ కాకుండా అక్కడ వచ్చింది మాత్రం వినయ్ అనేటువంటి ఒక వ్యక్తి. అతను ఫ్రెండా బాయ్ ఫ్రెండా అనేది తెలియదు. సో అది ఎవరనేది మనకు సమంత దసరా రోజు వచ్చిన ఎపిసోడ్లోనే తను రివీల్ చేసింది. 12 ఇయర్స్గా తనకి తెలుసునని, తనని చాలా మిస్ అవుతున్నట్టు చెప్పింది. ఇంతకీ అతను ఇతనైనా బాయ్ ఫ్రెండా తెలియదు కానీ వినయ్ అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది ఆర్యానా. ఇక అలాగే ఆర్యానా రిలీజ్ అయిన తర్వాత తనని హక్ చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఆ గ్లాస్లో నుంచే. ఇక పక్కన ఎవరినో పలకరిస్తుంటే నాతో మాట్లాడు అంటూ గట్టిగానే ఏడ్చేసింది. ఇక అలాగే మోనల్ నిద్రపోతూ బయట సోఫాలో పడుకున్న మోనల్ మదర్ వాయిస్ వినిపించింది. మమ్మ అంటూ ఏడుస్తూ అంతా చూస్తోంది. అఖిల్ కూడా గమనిస్తున్నాడు కానీ తను వచ్చినట్టుగా కనిపించలేదు. మరి మోనల్ వాళ్ళ మదర్ ఎందుకు రాలేదు? నిజంగానే రాలేదా? లేదంటే ఇది మనకు అలా కనిపిస్తుందా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.